మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ అయిన విద్యారాణి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాన్ని మనం మాట్లాడుకుందాం. నమస్తే అండి. నమస్కారం కీర్తి గారు. సో ఇప్పుడు చూస్తూ ఉంటాం, మనకి పిల్లలు డిఫరెంట్ వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అంటే నెగటివ్ కావచ్చు అండ్ పాజిటివ్ కావచ్చు, అండ్ వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు దాన్ని బట్టి గ్రో అవుతూ ఉంటుంది. వాళ్ళ సరౌండింగ్స్ లేకపోతే ఫ్రెండ్స్, వాళ్ళు తిరిగే అట్మాస్ఫియర్, ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు చూస్తుంటే మనకు సోషల్ మీడియా కూడా ఎక్కువ అయిపోయింది. యూట్యూబ్ అని, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అసలు లిమిటేషన్స్ లేకుండా అన్ని షేర్ చేయడం వల్ల అదే ఎంతో కొంత కిడ్స్ పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. సో వీటన్నిటిని కూడా వాళ్ళు ఫేస్ చేస్తూ, ఇప్పుడు ఎలాగో ఇవి ఉంది కాబట్టి దే హ్యావ్ టు ఫేస్ దీస్ ఆల్ కండిషన్స్ చూసుకుంటూనే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా చూసుకుంటూ వాళ్ళు ముందుకి ఒక నైస్, అంటే ఒక డీసెంట్ పర్సనాలిటీగా వాళ్ళు డెవలప్ అవ్వాలన్నా, కెరియర్లో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలన్నా, ఫోకస్ చేసుకోవాలన్నా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండాలంటారు? యాక్చువల్లీ పిల్లల సబ్జెక్ట్ అనేది చాలా ఎలా ఉంటుందంటే, చాలా లేత వయసు కదా, ఏది చూసినా పట్టుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అది నెగిటివ్ చూసినా, మీరు అన్నట్టు పాజిటివ్ చూసినా, అది ఓటీటీ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, సోషల్ మీడియా ఏదైనా కావచ్చు, మనకి పక్కింటి వాళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఉన్నట్టే ఇదే కరెక్ట్ అనే మైండ్ సెట్ లో ఉంటారు పిల్లలు. ఏది చేస్తే అదే చేసేలాగా ఉంటారు. కానీ కొందరు పిల్లలు ఉన్నారు విచక్షణ జ్ఞానంతోని, వాళ్ళ నాలెడ్జ్ తోని, లేదు మేము ఇలా చెయ్యము, మేము ఇలా చేస్తాము, అక్కడ ఎంత నెగిటివ్ అనిపించినా పాజిటివ్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా మనము పిల్లలకు రెడీ చెయ్యాలి అని అంటే కొంచెము తల్లిదండ్రుల ఇది కూడా ఉంటుంది, పిల్లలది కూడా ఉంటుంది. ఒక ఏజ్ లో మనకి తెలీదు ఆ పిల్లలకి, కానీ స్కూల్లో చూసినా, ఇంకేదో చూసినా, ఓకే మేము కూడా కావాలి కదా అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అందరికి. కానీ తెలియని వాళ్ళకి మట్టుకి ఈ వీడియో చూసైనా మీరు పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ గా చూడండి, పాజిటివ్ గా నేర్చుకోండి. ఎందుకంటే ఓటీటీలో చూసి మనం నెగిటివ్ గా అన్ని చేసుకుంటూ పోతే ఇంకా మన పర్సనాలిటీ ఎక్కడ ఉంటుంది? మనం ఏదైనా అచీవ్ చేయగలుగుతామా? ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైర్ ఉంటుంది కదా, అక్కడ బ్రేక్ అయిపోతుంది. అక్కడ బ్రేక్ అయిపోయినప్పుడు ఈ సోషల్ మీడియాలోనే ఎప్పుడు ఉన్నాం అనుకోండి, ఫస్ట్ అయితే మన హెల్త్ కి ఇబ్బంది అవుతుంది. అది గమనించాలి మీరు. పిల్లలకు, స్పెషల్ గా పిల్లలకు చెప్తున్నాను, మన హెల్త్ ఇంపార్టెంట్, మన మైండ్ ఇంపార్టెంట్, మన స్టడీస్ ఇంపార్టెంట్. ఏ ఏజ్ లో ఎవరు ఏం చెయ్యాలో అదొక చిన్న నాలెడ్జ్ ఉంటే, తల్లిదండ్రులు ఒక చార్ట్ పెడితే, తల్లిదండ్రులు చెప్తే, పిల్లలకు అనేది ఆ కళ్ళ ముందు వస్తే. కొందరు ఉన్నారండి, ఎంత నెగిటివ్ ఉన్నా లేదు మేము ఇదే చేస్తాము, మేము ఇలానే ఉంటాము, పాజిటివ్, మాకు ఎదగాలి, వాళ్ళ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ 99% ఎలా అయిపోయిందంటే ఈ రోజులలో టైం పాస్, మూవీస్, టీవీ, ఎంటర్టైన్మెంట్, రీల్స్, ఇదే అయిపోయింది. అలా కాకుండా స్పెషల్ గా పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, పిల్లలు ఎవరైనా చూసి ఉంటే ఈ వీడియో, ఫస్ట్ మీ స్టడీస్ ఇంపార్టెంట్. మీరు ఏదో మార్క్స్ వచ్చేసేయాలి, ఫస్ట్ క్లాస్ లో పాస్ కావాలి కాదు, నాలెడ్జ్ ఉండాలి మీకు. ఎవరైనా మాట్లాడితే ఎలా మాట్లాడాలి, ఎలా పాస్ కావాలి, ఎలా రాయాలి, ఇవి నేర్చుకునే ఏజ్ మీది. ఓటీటీలు చూసి, సోషల్ మీడియాలు చూసి ఆ తిట్లు నేర్చుకొని, ఆ పిచ్చి వల్గర్ బిహేవియర్ నేర్చుకొని ఉంటే మన పర్సనాలిటీ దెబ్బతింటది, మన చదువులు దెబ్బతింటాయి, మన లైఫ్ దెబ్బతింటుంది. పిల్లలు చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు చూసినా, పెద్దలు చూసినా, ఎవరు చూసినా పిల్లలకి మనం ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ ఇవ్వాలి. ఇంట్లో కానీ, స్కూల్స్లలో కానీ, హాస్టళ్లలో కానీ, ఎక్కడైనా సరే పిల్లలు ఉన్నారంటే పెద్దలు ఎలా ఉండాలి అలానే ఉండాలి. లేదు పెద్దలు కరెక్ట్ లేరు, అట్లీస్ట్ మనం, స్పెషల్గా ఈ వీడియో చూసిన వాళ్ళు చెప్తున్నా, పిల్లలు చూసి ఓకే నేను అవేర్లో ఉండాలి, నేను చదువుకోవాలి, నేను మంచి పొజిషన్లో రావాలి. అది ఏదైనా కావచ్చు, చదువే కాదు, వేరే యాక్టివిటీస్, డాన్స్ ఉంటుంది, సింగింగ్ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి. ఫోకస్ అందులోనే పెట్టి అందులోనే ఉంటే మీ లైఫ్ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అది నేర్చుకోవాలి మనం. అది నేర్చుకొని డిస్టర్బెన్స్ కాకుండా, మనము డైవర్ట్ కాకుండా చూసుకోవాలి మన లైఫ్ కి. కరెక్ట్. చిన్నపిల్లలకి తెలియదు, మరీ చిన్నగా ఉన్నారు అని అంటే వాళ్ళకి ఏం చేయలేము. తల్లిదండ్రులు, ఇంట్లో ఉండే వాళ్ళు ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రోజులలో ఎలా అయిపోయిందంటే పెద్దలే ఎంకరేజ్ చేస్తున్నారు.
వాడు ఏది తిట్టినా ఎంకరేజ్ చేస్తున్నారు, నవ్వుతున్నారు. వాడు ఏది పాడినా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆడపిల్లలు పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసుకొని డాన్సులు చేసినా ఓ వావ్ వావ్ గ్రేట్ గ్రేట్, ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అని పేర్లు పెట్టి వాళ్ళకేం ఓకే నాకు మెచ్చుకుంటున్నారా అని అనుకుంటారు పిల్లలు. అవును, పాపం అవును. వాళ్ళకి ఏం తెలుసు. కరెక్ట్. అవును. ఓకే కామెడీ ఉంది, నవ్వాలి, ఎంతసేపు నవ్వాలి అంతేసేపు నవ్వి దట్ ఈస్ రాంగ్ అని చెప్పాలి పిల్లలకి మనం. అవును, అవును. అట్లీస్ట్ పిల్లలైనా కూడా ఓకే అది మంచిది కాదు. నవ్వినంతసేపే నవ్వడం, కానీ మనం అలా అనొద్దు, ఉంటుంది. చూసి ఎంజాయ్ చేయండి అంతే. దానికి మించి మనం అందులో మొత్తం ఇదైపోవద్దు. ఇన్వాల్వ్ అవ్వదు. అయిపోయినాం అనుకోండి వేస్ట్ అవుతుంది కదా, మన లైఫే వేస్ట్ అవుతుంది. Okay. సో పిల్లలందరూ స్టడీస్ పైన, వాళ్ళకు ఉండే యాక్టివిటీస్ పైన, వాళ్ళ హెల్త్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి, ఇంకెక్కడ డైవర్ట్ కాకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కీర్తి.